హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటబుల్స్ అన్నిట్లో టేస్టీ వెజిటబుల్ ఏదంటే ఎవరైనా చిటికలో చెప్తారు వంకాయ అని. కానీ వంకాయ అయితే మాత్రం చాలామందికి ఎలర్జీ అండి, అందుకని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి నేను చెప్పే ఈ టైప్లో కనుక చేసుకుంటే అలర్జీ అన్నది మాత్రం మనం రిమూవ్ చేయొచ్చండి. ఎవరైనా తినొచ్చు, చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ చేసి చూపిస్తానండి. చాలా మొత్తం రైస్ అంతా కూడా ఈ కర్రీతోనే తినేయచ్చు. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇది వంకాయ ఉల్లికారం అండి. దీనికి మేము ఒక పావు కేజీ వంకాయలు, ఇవి మా సొంతమేనండి, మేము తీసుకున్నాము. అలాగే దీనికి సరిపడా చిన్న చిన్న ఆనియన్స్ 2, వాటిని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని, అట్లానే ఒక స్పూన్ జీలకర్ర, ఎక్కువ ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్, కారం, పసుపు, ఇవండి ఇంగ్రీడియంట్స్ మనకి కావాల్సినవి. వీటన్నిటిని మనం చక్కగా మిక్సీ జార్లో చక్కగా పేస్ట్లా చేసుకోవాలండి. పేస్ట్ అంటే మరీ మెత్తగా అయితే అవసరం లేదు, కచ్చపచ్చ సరిపోతుంది. ఉల్లిపాయలు, జీలకర్ర, సరిపడా సాల్ట్ అండ్ కారం, నెక్స్ట్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఇవే ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని మనం మిక్సీ పట్టి మనం ప్రక్కన పెట్టుకోవాలండి. పసుపు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. చక్కగా మంచిగా పేస్ట్లా చేసుకొని మనం ప్రక్కన పెట్టుకోవాలండి. ఈ పేస్టే మనకి కూరకి చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలానే మనం తీసుకున్న ఈ వంకాయలు ఉన్నాయి కదండి, వీటినైతే మనం మొదటగా వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అది యాడ్ చేసుకొని ఈ వంకాయల్ని దాంట్లో నీట్గా కడుక్కోవాలండి. ఇంకా మామూలుగా వంకాయలే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇలా కడుక్కోవడం వల్ల ఇంకా తాజాగా ఉంటే చాలా మంచిది కూడా. చక్కగా అంటే చాలామందికి మార్కెట్ నుంచి వస్తే కనుక ఇలాగ ఉప్పుతో వాష్ చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. మనం వంకాయల్ని చక్కగా ఇట్లా అడ్డంగా కాదు, నిలువుగా చీల్చుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, మొత్తం ఆ పేస్ట్ని మనం కారం, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలతో అండ్ సాల్ట్ యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కదండి, మనం నిలువుగా చక్కగా వంకాయల్ని చక్కగా కట్ చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకోవాలండి. ఇట్లాగా చేయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కారం వేసాం కనుక చేయి మండుతుంది. జస్ట్ మనం బాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లాగా ఫిల్ చేసేసుకోవడమే. ఆ మసాలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఆడుకున్న పేస్ట్లో కొంత మిగిలిపోతుందండి, ఒక 2-3 స్పూన్స్. దాంట్లో మాత్రం ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ, మనం నిమ్మకాయ పిండుకొని అది ప్రక్కన పెట్టుకోవాలండి. ఇది మనం ఒక 2-3 స్పూన్స్ ఉంచుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ప్రక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయల్ని చక్కగా మసాలాతో ఫిల్ చేసి ప్రక్కన పెట్టుకున్నాం కదండి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక గుప్పెడు కరివేపాకు మాత్రం దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు దోరగా ఫ్రై అయిన తర్వాత మనం జస్ట్ చేతితో 1 by 1 ఫిల్ చేసుకున్నది మాత్రం పైకి వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఫస్టే నాకు టర్న్ అయిపోతుంది. అట్లా చక్కగా చేతితో మెల్లిగా పెట్టుకుంటే ఈవెన్గా చాలా బాగుంటుందండి. మనం ఈ రెసిపీ చేసుకోవడానికి ప్యాన్ మాత్రం కొద్దిగా బాగా వెడల్పున్న తీసుకుంటే చాలా మంచిదండి, ఈవెన్గా కుక్ అవుతుంది. ఇట్లా మనం ఫిల్ చేసుకున్నవన్నీ చక్కగా ఇట్లాగా మొత్తం ప్యాన్లో ఆయిల్లో కరివేపాకు అది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లా సెట్ చేసుకోవడమేనండి. సెట్ చేసుకున్న తర్వాత మనం మూత అయితే కంపల్సరీ పెట్టాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మూతది పెట్టుకున్నాం కనుక మగ్గనిచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా బ్రౌన్ కలర్కి చేంజ్ చేయండి. ఇప్పుడు మనం వీటిని మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. స్పూన్ పెట్టకుండా చేతితోనే టర్న్ అయిపోతుంది. ఒకవేళ మీకు చెయ్యి కష్టం అనుకుంటే ప్రక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో చెయ్యి ఇలా ముంచుకొని టర్న్ చేసేయండి. టర్న్ చేసిన తర్వాత మనం మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్లో మనం నిమ్మకాయ పిండుకొని పెట్టుకున్నాం కదండి, అది టర్న్ అయిన తర్వాత సెకండ్ సైడు మనం మళ్ళీ దాన్ని ఉన్న ఆ మసాలాని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గుప్పెడు కొత్తిమీర కనుక పైన అట్లాను చల్లుకొని మనం మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు కూడా ఒక 3-4 మినిట్స్ మగ్గనివ్వాలండి.
ఇదిగోండి మూత తీసి చూసిన తర్వాత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది కనుక మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుంటే ఇంకా ఏమైనా పచ్చి స్మెల్ ఏమైనా ఉంటే పోతుందండి. చక్కగా వీటన్నిటిని ఇప్పుడైతే చేయి పెట్టక్కర్లేదు, స్పూన్తో కానీ లేకపోతే గరిటతో కానీ మెల్లిగా టర్న్ చేసేయచ్చు. ఇప్పుడు టర్న్ అయిన తర్వాత జస్ట్ ఇంకో 2-3 మినిట్స్ అట్లా మగ్గనిచ్చి ఇంకా మనం తినటానికి రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి ఫుల్ కుక్ అయి మనం టేబుల్ మీద పెట్టుకున్న తర్వాత మన కర్రీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కనుక ఎటువంటి ఎలర్జీస్